నువ్వు మళ్ళీ మాట్లాడితే మా పార్టీ గురించి, మా పార్టీ ప్యాకేజీల గురించి నువ్వు మాట్లాడతావా? ఏపీఐఐసి చైర్మన్ గా ఉన్నప్పుడు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావో చెప్పేదా నేను? ఏపీఐఐసి చైర్మన్ గా ఉన్నప్పుడు నువ్వు కోసల నగరంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కట్టిస్తారని ఎంత భూమిని ఆక్రమించావు నగరంలో, నీకు తెలియదా? దాని గురించి మాట్లాడుకుందామా? మరి దాని గురించి మాట్లాడదామంటే ఇదే ప్రెస్ మీట్ లో సవాల్ విసురుతున్న రోజా, నువ్వు రెడీ అయితే నేను రెడీ. మళ్ళీ ఏంటుంది ప్యాకేజ్ అంట. ప్యాకేజ్ మన వైజాగ్ లో రిషికొండలో ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు నువ్వు? నాశనం చేసినారు మీరు, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు మీరు. ఈ విషయం మాట్లాడడానికి దమ్ముంటే మేము ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం రోజా. నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ ఇంటికి వచ్చి కొడతా నేను గ్యారంటీగా. అసలు ఈ రోజే రావాలనుకున్నా కానీ ప్రెస్ మీట్ పెట్టి మీకు ముందు వార్నింగ్ ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నా. నువ్వు కన్నా ఇలాగే మళ్ళీ ఇంకొకసారి మాట్లాడాలంటే ఇంకొకసారి చెప్పను, డైరెక్ట్ నీ ఇంటి ముందర వచ్చి నించుంటా ఖచ్చితంగా. నోరు అదుపులో పెట్టుకో రోజా. ప్యాకేజీలు తీసుకుంది నువ్వు, 500కి ఏవైనా చేస్తే దానికి నువ్వు ఈ రోజు 1.5 కోటి పెట్టి కొడుకే కారు కొనిపించినావంటే ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఆ డబ్బులు? ఈ రోజు బెంగళూరులో ఒక ఇల్లు, హైదరాబాద్ లో ఒక ఇల్లు, నగరిలో ఒక ఇల్లు, తిరుపతిలో ఒక ఇల్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చెన్నైలో ఒక ప్యాలెస్ ఎక్కడి నుంచి వచ్చాయి? నీ పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేని స్థాయిలో ఉన్నటువంటి నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీ స్థాయి ఎంతో అందరికీ తెలుసు. నువ్వు 500 పెట్టి నువ్వు కనీసము నీ డ్రైవర్ కూడా ఇవ్వలేని దాఖలాలు ఉన్నప్పుడు నువ్వు ఈరోజు ఇన్ని కోట్లకు వారసురాలిగా ఎలా అయ్యావు? 50,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? అవన్నీ చిట్టా మాట్లాడదామంటే నేను సిద్ధం. పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తే అర్హత నీకు లేదు రోజా, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి పేరే కాదు కదా, మా జనసేన నాయకులందరూ మా ఊపే గాలిలో కూడా నువ్వు నిలబడలేవు. కాబట్టి మేము అంత పవన్ కళ్యాణ్ గారికి అంత స్వచ్ఛందంగా పార్టీకి పనిచేస్తున్నాము. మమ్మల్ని నువ్వు మాట్లాడితే నీకే అది చాలా దెబ్బ పడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నోరు అదుపులో పెట్టుకోకపోతే పళ్ళు రాలగొట్టి చేతులు పెడతారు రోజా, జాగ్రత్తగా ఉండు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జన సైనికుల గురించి కానీ మాట్లాడావంటే నగరికే వచ్చి కొడతాను, జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకో.